సిటాడెల్, హనీ బన్నీ ఈ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. దీంట్లో యాక్టర్స్ వచ్చేసి సమంత అండ్ వరుణ్ ధావన్, కేకే మేనన్, సికిందర్ కేర్, సకీబ్ సలీం ఇంకా చాలామంది యాడ్ చేశారు. అండ్ అంతేకాదు ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే హనీ సినీ నటిగా చాలామంది అవుతూ ఒక ప్రాజెక్ట్ కోసం సీక్రెట్ ఏజెంట్గా అయితే పనిచేస్తుంది. ఆమెకి నాడియా అనే కూతురు కూడా ఉంటుంది. అలాగే రహీ గంభీర్ స్టంట్ మాస్టర్గా పనిచేస్తూ బన్నీగా సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తుంటాడు. విశ్వ అనే కోడ్ పేరుతో పనిచేసే జగన్ కోసం వీరిద్దరూ పనిచేస్తుంటారు. డేవిడ్ వద్ద ఉన్న ఓ డిస్క్ని దొంగలించేందుకైతే రెడీ అవుతారు. సీక్రెట్ ఏజెంట్ హనీ పేరుతో సీక్రెట్ ఏజెంట్గా పనిచేసే సమయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది, డేవిడ్ వద్ద ఉన్న సమాచారం, దాని వెనుకున్న సీక్రెట్ ఏమిటి, రాహీ గంభీర్తో ప్రేమాయణం ఎలా సాగింది, కూతురు నాడియా సినిమా థియేటర్లో ఎందుకు ఉంది, సీక్రెట్ ఏజెంట్స్గా హనీ అండ్ బన్నీ చేసిన ప్రాజెక్ట్ ఏమిటి, విశ్వ కోడ్తో జగన్ చేపట్టిన ప్రాజెక్ట్ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఇక డేవిడ్ కళ్ళు కప్పి ఆయన వద్ద ఉన్న డిస్క్ను సొంతం చేసుకోవాలనే ప్లాన్తో హనీ ఏజెంట్గా పంపడం అనే పాయింట్తో కథలోకి అయితే తీసుకెళ్ళిన తీరు బాగానే ఉంది. కానీ పాయింట్ చుట్టూ రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్ ఎఫెక్టివ్గా కనిపించదు. హనీ చేసిన ప్రయత్నంలో జరిగిన యాక్సిడెంట్తో కథ ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వెళ్తుంది. అప్పటికీ ఏజెంట్గా పనిచేసే బన్నీతో పరిచయం, ప్రేమ, యూత్ని ఆకట్టుకునేలా అయితే ఉంటాయి. ఆ తర్వాత సినీ నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తాం హనీ ఎందుకు సీక్రెట్ ఏజెంట్గా మారిందనేది కన్విన్సింగ్గా అయితే ఉంటుంది. ఇక 1992 నుంచి 2000 మధ్య జరిగిన కథను ఇంట్రెస్టింగ్గా చెప్పడంలో రాజన్ డీకే తమ మార్కుని అయితే చూపించారు. హనీ కూతురు నాడియా క్యారెక్టర్ను కథలో చూపించిన విధానం అయితే బాగుంది. ఎమోషన్స్, యాక్షన్తో నడిపే డ్రామా బాగుంది. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే సీక్రెట్ ఏజెంట్గాను, లవర్గా, తల్లిగా సమంత 3 వేరియేషన్ ఉన్న పాత్రలో నటించారు. ఇక యాక్షన్ సీన్స్లో కష్టపడే విధానం, అలాగే వరుణ్ ధావన్తో కలిసి పండించిన రొమాన్స్ హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇక వరుణ్ సమంత మధ్య లిప్ లాక్ యువతకి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక నాడియా పాత్రలో భావోద్వేగాలను పండించేందుకు ఉపయోగించబడింది. ఇక చిన్నారి కూడా చాలా అద్భుతంగా నటించింది. వరుణ్ ధావన్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా యాక్షన్, ఎమోషన్స్తో కూడా క్యారెక్టర్ని అయితే ఎదిగిపోయాడు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే అమంత్ పంత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. జోహాన్ ఎర్లిన్ సినిమాటోగ్రఫీ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఫైట్స్, చేజింగ్ అండ్ సీన్లను క్యాప్చర్ చేసిన తీరు కూడా మనకి యాక్షన్ లవర్స్కి అయితే ఆకట్టుకునే ఉంటుంది. ఇక రూసో, రాజ్ డీకే అనుసరించిన నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి. ఇక ప్రియాంక చోప్రా సిటాడెల్ కథను ఇండియన్ నేటివిటీగా మార్చిన విధానం కొత్తగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. సమంత యాక్టింగ్, చైల్డ్ సెంటిమెంట్, ఇక యాక్షన్ అంశాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ సిటాడెల్, హనీ బన్నీ అనేది చేశారు. ఈ కథ అంతా తిరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే ఓటీటీ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు. సో వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.